బంగ్లాదేశ్ వారు ఇండియా వచ్చి 2 టెస్ట్ మ్యాచ్‌లు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడటం అనేది జరుగుతుందనమాట. ఇందులో భాగంగా టైమ్ టేబుల్ విషయానికొచ్చేసరికి ది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది 19th సెప్టెంబర్ 2024 నుంచి 23 వరకు జరుగుతుందనమాట. ఇది చిదంబరం స్టేడియం చెన్నైలో జరుగుతుంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి 27th సెప్టెంబర్‌లో జరుగుతుంది 2024లో అక్టోబర్ 1 వరకు అనమాట. ఈ మ్యాచ్ అనేది గ్రీన్ పార్క్ కాన్పూర్లో జరుగుతుందనమాట. ఇక ఫస్ట్ టీ20 మ్యాచ్ అనేది అక్టోబర్ 7th 2024న జరుగుతుంది. ఈ మ్యాచ్ అనేది శ్రీమద్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం గ్వాలియర్లో జరుగుతుంది. ఇక సెకండ్ మ్యాచ్ అంటే సెకండ్ టీ20 మ్యాచ్ వచ్చేసరికి అక్టోబర్ 10th జరుగుతుంది 2024. ఈ మ్యాచ్ అనేది సెకండ్ మ్యాచ్ అనేది అరుణ్ జైట్లీ ఢిల్లీలో జరుగుతుందన్నమాట. ఇక థర్డ్ టీ20 మ్యాచ్ అనేది అక్టోబర్ 13th 2024లో జరుగుతుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుందన్నమాట. ఇవి టైం టేబుల్. ఇక ఇండియా స్క్వాడ్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ది ఫస్ట్ పర్సన్ రోహిత్ శర్మ, ది సెకండ్ వన్ శ్రేయస్ అయ్యర్, థర్డ్ వన్ వచ్చేసరికి శుభమన్ గిల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఫిఫ్త్ వన్ అక్షర్ పటేల్, ది సిక్స్త్ వన్ వచ్చేసరికి రియాన్ పరాగ్, సెవెంత్ వన్ శివం దూబే, ఎయిత్ వన్ వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్, నైన్త్ వన్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, ఇక 10th వన్ వచ్చేసరికి రిషబ్ పంత్ వికెట్ కీపర్, నెక్స్ట్ వచ్చేసరికి 11th వన్ హర్షదీప్ సింగ్, 12th వచ్చేసరికి హర్షిత్ రాణా, 13th వచ్చేసరికి ఖలీల్ అహ్మద్, 14th కులదీప్ యాదవ్, ఇక 15th వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్కు చెప్పవచ్చు అనమాట. వీరందరూ ఈ 15 మెంబర్స్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించినటువంటి క్రికెటర్స్. ఇక టీ20 స్క్వాడ్ వచ్చేసరికి కెప్టెన్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, ది ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసరికి శుభమన్ గిల్ వైస్ కెప్టెన్, ఇక థర్డ్ వన్ వచ్చేసరికి యశస్వి జైస్వాల్, ఫోర్త్ వన్ రింకు సింగ్, ఫిఫ్త్ వన్ రియాన్ పరాగ్, సిక్స్త్ వన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్, ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి సంజు సామ్సన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా ఎయిత్ వన్, నైన్త్ వన్ వచ్చేసరికి శివం దూబే, 10th వన్ వచ్చేసరికి అక్షర్ పటేల్, 11th వన్ వాషింగ్టన్ సుందర్, ఇక 12th వచ్చేసరికి రవి బిష్నాయ్, ఇక 13th వచ్చేసరికి హర్షదీప్ సింగ్, 14th వచ్చేసరికి ఖలీల్ అహ్మద్, ఇక 15th మహమ్మద్ సిరాజ్. వీరందరూ టీ20 స్క్వాడ్కి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.